అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. సీనియర్ హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సహాయక పాత్రల్లో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు తమ నటనతో, అందంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో ఖుష్బూ కూడా ఒకరు. నటి ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. ఆమె మొదట్లో బాలనటిగా తన సినీ జీవితాన్నైతే ప్రారంభించేసింది. మొత్తానికి 1950లో వచ్చిన ది బర్నింగ్ ట్రైన్లో ఒక పాటకు డాన్స్ కూడా చేశారామె. ఇక ఆ తర్వాత నసీబ్, లావారేస్, గాలియా వంటి హిందీ చిత్రాల్లో నటించారు ఖుష్బూ. మొదట నఖత్ ఖాన్ అని పిలిచేవారట ఆమెను. ఆ తర్వాత సినిమాల్లో నటించడం వల్ల తన పేరును ఖుష్బూగా మార్చుకుంది. హిందీ చిత్రం జానులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ చిత్రసీమలో సినిమాల్లో నటిస్తూనే తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటించే అవకాశాలు కూడా దక్కించుకుంది ఖుష్బూ. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు తన అంశాన్ని ఎందుకు తీసుకొచ్చాము అంటే, తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమాతో పరిచయమైన ఖుష్బూ, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఖుష్బూ ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉంటే తాజాగా ఖుష్బూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పలు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ గా, స్పెషల్ క్యారెక్టర్ గా నటిస్తున్న ఖుష్బూ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా గురించి చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సందర్భంలో నటి ఖుష్బూ గతంలో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఖుష్బూ రజనీకాంత్తో అన్నత్తై అనే సినిమాలో అనవసరంగా నటించాను అని ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. గతంలో ఆమె మాట్లాడుతూ, రజనీకాంత్ అన్నత్తై సినిమాలో నేను నటించి ఉండాల్సిందే కాదు, ఈ సినిమాలో నేను నటించడానికి ఎందుకు ఒప్పుకున్నాను అంటే, నాకు కథ చెప్పినప్పుడు రజనీ సార్కి ఈ సినిమాలో ఫెయిర్ లేదని దర్శకుడు చెప్పడంతో ఒప్పుకున్నాను. అయితే రజనీకి జోడి మీనా నటించడం లేదు అని చెప్పారు. ఇక దాంతో మీనా పాత్ర కీలకంగా ఉంటుందని నేను మొదట్లోనే అనుకున్నాను. అయితే షూటింగ్ మొదలైన తరువాత దర్శకుడు కథ మార్చేశాడు. మొదటి హాఫ్లో మాత్రమే ముఖ్యమైన సన్నివేశాలన్నీ ఉన్నాయి. ఇక రెండో భాగంలో చూసుకుంటే మేము అక్కడక్కడ ఉన్నాము. దాంతో నాకు ఆ సినిమాలో నటించడం ఇష్టం లేకుండా పోయిందని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.